రైట్. హాయ్ వ్యూయర్స్, ఇవన్నీ కూడా ఈ సంవత్సరం మా పిల్లల యొక్క సైనిక్ స్టూడెంట్స్ 6th క్లాస్ 9th క్లాస్ ఆర్ఎంఎస్ స్టూడెంట్స్ యొక్క కష్టార్జితం అండి. ఈ సంవత్సరం అంతా కూడా కష్టపడి రాసినటువంటి ప్రాక్టీస్ టెస్ట్లు అనమాట ఇవి. రైట్. సో ఎవ్రీ ఇయర్ కూడా ఇలాగే టెస్ట్లు ఉంటాయి అనమాట. ఎవ్రీ ఇయర్ మేము కనెక్ట్ చేస్తూ ఉంటాము. సో ఈరోజు రాస్తున్నటువంటి టెస్ట్ ఫైనల్ టెస్ట్. ఈ సంవత్సరానికి ఇది ఫైనల్ టెస్ట్ అనమాట. సో ఆల్ ఆఫ్ యూ ఓకే, రైట్ వెల్. దిస్ ఈజ్ యువర్ ఫైనల్ ఎగ్జామ్. దిస్ ఈజ్ ద లాస్ట్ ఎగ్జామ్ దిస్ ఇయర్. ఓకేనా? యువర్ ఆల్ రైట్ వెల్. ఓకేనా? సో టుమారో ఆల్సో దేర్ విల్ బి ఏ ప్రాక్టీస్ టెస్ట్. సో అది ఒక ఫైనల్ టెస్ట్ అయినప్పుడు కూడా, ఫైనల్ ఎగ్జామ్ అయినప్పుడు కూడా అది కూడా మీరు ఒక ప్రాక్టీస్ టెస్ట్ లాగే ప్రిపేర్ అవుతారు, రాస్తారు, అంతే కదా? అవునా కదా? పెద్ద ఏం కష్టంగా ఫీల్ అవుతారు మీరు ఏమన్నా? అవునా? అవరు కదా? చాలా ఈజీ. ఎందుకు మీకు ఈజీ? ఎందుకు ఈజీనా? ఆల్రెడీ మీరు చాలా టెస్టులు రాసి ఉన్నారు కదా. సో ఎన్ని రాశారు మీ టెస్ట్లో అంటే అవిగో చూడండి ఎన్ని ఉన్నాయో. మీరు రాసిన టెస్ట్ చూసారా? అవన్నీ మీ కష్టానికి నిదర్శనం. అవునా? ఎస్. మహేష్, చూద్దాం ఈ సంవత్సరం ఎవరు విష్ణుని ఎవరు క్రాస్ చేస్తారో, ఎవరు విష్ణు కంటే ఎక్కువ మార్క్స్ తెచ్చుకుంటారో. చెప్పాను కదా, విష్ణు కంటే ఎక్కువ మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళకి ఓకేనా 15,000 వర్త్ క్యాష్ ప్రైజ్ ఉంటుంది. చెప్పాను కదా 290 తెచ్చుకున్న వాళ్ళకి ఎంత ఉంటుంది? ఆల్ ఆఫ్ యూ గెట్. వచ్చినాయి? అందరికి వచ్చినాయి పేపర్స్? వచ్చినాయా? వెరీ గుడ్. కమ్ బిట్టు, కమ్. సరిపోయినాయా? ఫిల్ చేస్తున్నప్పుడు మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కొన్ని చెప్తాను, చూడండి జాగ్రత్తగా. రైట్. సో మీ ఓఎంఆర్ని ఫిల్ చేస్తున్నప్పుడు మీరు ఆ హాల్ టికెట్ని పక్కన పెట్టుకోవాలి ఫస్ట్. ఓకేనా? హాల్ టికెట్లో ఉన్నటువంటి మీ నేమ్ని యాజ్ ఇట్ ఈస్గా ఓఎంఆర్లో ఓకేనా కాపీ చేయాలి. ఓకేనా? సో హాల్ టికెట్లో మీ నేమ్ ఎలా ఉందో అలాగే క్యాపిటల్ లెటర్స్తో కాపీ చేయండి. ఓకేనా? ఇనిషియల్ నేమ్కి ఓకే నేమ్లో ఉన్నటువంటి కొన్ని ఓకేనా లెటర్స్కి మధ్య గ్యాప్ ఉంటే కనుక, ఫాజ్ ఉంటే ఒక బాక్స్ వదులుకోండి, ఒక బాక్స్ వదిలి రాయండి. ఇనిషియల్కిను మీ నేమ్కి ఒక బాక్స్ వదిలి రాయండి. ఓకేనా? సో యాజ్ ఇట్ ఈస్గా ఓఎంఆర్లో ఎలా ఉందో అలాగే రాయాలి. ఓకేనా? క్యాపిటల్ లెటర్స్లో రాయాలి. ఓకేనా? రైట్. కొట్టివేతలు ఉండడాలు, రీరైటింగ్లు ఉండడాలు ఉండకూడదు, రీరైటింగ్స్ ఉండకూడదు. ఓకేనా? రైట్. దిద్దేయకొద్దు, మళ్ళీ నేమ్ రాసేసి పైన దిద్దొద్దు. ఓకేనా? రైట్. నీట్గా రాయండి. రైట్. ప్రాక్టీస్ జాగ్రత్తగా చూసి, కంగారేం లేదు. ఓకేనా? ఒక్కొక్క లెటర్ చూసి రాయండి. అదేవిధంగా ఓకే మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, రోల్ నెంబర్ కూడా ఓఎంఆర్లో ఉంటుంది. అది చూసి జాగ్రత్తగా ఫిల్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ మీ సైన్ కూడా మీ యొక్క అడ్మిట్ కార్డులో ఉంటుంది. అక్కడ ఎలా ఉందో సేమ్ అలాగే మీ సైన్ని కూడా మీరు ఓకేనా మీ యొక్క ఓఎంఆర్ షీట్లో కింద మీరు చేయవలసి ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ మీ హాల్ టికెట్ మీద కూడా మీరు ఆల్రెడీ సైన్ పెట్టారు. ఆ సైన్ కూడా చూసి మీరు చేయొచ్చు, కంగారు పడాల్సిన అవసరం లేదు. అన్నీ కూడా దాంట్లోనే ఉంటాయి. ఓకేనా? రైట్. ఆల్ ది బెస్ట్. ఫస్ట్ 0 వేసుకోండి. 10 డిజిట్స్ ఉంటే ఫస్ట్ యాసిడ్ కాపీ చేయడానికి ఏమైనా నీకు ఏం చెప్తాగా? ఏం చెప్తావు? అర్థం కాలేదా? ఏం చేసి ఇప్పుడు ఏం రాస్తుంది మరి? సరిగా వెళ్ళిపో, పంట దగ్గరికి వెళ్ళిపో. రాకుండా శశాంక్ అక్కడ వెళ్ళి జాగ్రత్త పైకే. రే నువ్వు వెళ్ళరా, వాను ఇచ్చేసి అక్కడికి వెళ్ళు. శశాంక్ అక్కడ నువ్వు వెళ్ళి ఉండదు, బాగా వస్తాడు. రే నేను తీస్తాను, వెళ్ళరా, వెళ్ళు అక్కడ ఇచ్చేసి.
3 టైర్ సిస్టమ్ ఫాలో అవ్వాలి. 3 టైర్ నేను చెప్తుంది కదా ఇప్పుడు అదో తీయండి. నేను వాయిస్ 3 టైర్ సిస్టమ్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్. ఓకేనా? ఫస్ట్ స్టేజ్లో ఏం చేయాలి? జీకే ఇంగ్లీష్ అంటే చూడగానే క్వశ్చన్కి ఆన్సర్ తెలిసిపోతుంది కాబట్టి జీకే ఇంగ్లీష్ పెట్టేసుకోవాలన్నమాట. అండ్ ఫస్ట్ స్టేజ్లో ఈజీగా ఉన్న బిట్స్ అన్నీ కూడా చేసేసుకోవాలి. ఓకేనా? సో అలా సెకండ్ స్టేజ్లో ఏం చేయాలి అంటే కొంచెం డిఫికల్ట్గా ఉన్న బిట్స్ చేసుకోవాలి. ఓకేనా? థర్డ్ స్టేజ్లో ఏం చేయాలంటే ఎక్కువ టైం పట్టేసేవి, ఓకేనా, అసలు రావు అనుకున్నవన్నీ కూడా థర్డ్ స్టేజ్లో ట్రై చేయాలి. వీళ్ళు వచ్చారండి.